పాన్ ఇండియా సినిమాల కారణంగా హీరోలకే కాదు, హీరోయిన్లకు కూడా నేషనల్ వైడ్ గా మార్కెట్ ఏర్పడుతుంది. మరి అలా నేషనల్ క్రష్ గా పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ కావడమే కాకుండా అందులో నటించిన నటీనటులకు కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. అలా ఈ సినిమా కారణంగా రాత్రికి రాత్రే నేషనల్ వైడ్ గా ఫాలోయింగ్ సంపాదించిన వారిలో తృప్తి డిమ్రీ ఒకరు. ఈ సినిమాలో హీరో రణబీర్ కపూర్ తో ఇంటిమేట్ సీన్స్ చేసిన తృప్తి డిమ్రీ ఆ సినిమా తర్వాత యూత్ అందరికీ క్రష్ గా మారిపోయింది. దీంతో ఈ నటిని నేషనల్ క్రష్ రేస్ లో ఒక్కరిగా చెప్పొచ్చు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైట్ చిత్రం అటు అల్లు అర్జున్ మార్కెట్ నే కాదు, ఇటు రష్మిక మార్కెట్ ను కూడా పెంచేసిందనే చెప్పాలి. దీంతో ఈ కన్నడ హీరోయిన్ యూత్ క్రష్ లిస్ట్ లో ఈజీగా చేరిపోయింది. అలా రష్మిక కూడా నేషనల్ క్రష్ రేస్ లో ముందుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన దిశా పటాని తెలుగు నాట స్టార్డమ్ సంపాదించడంలో విఫలమైనప్పటికీ బాలీవుడ్ లో వచ్చిన ఎంఎస్ ధోని బయోగ్రఫీ చిత్రంతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. అలా ఈ హీరోయిన్ కూడా చాలా ఏళ్లుగా నేషనల్ క్రష్ రేస్ లో కొనసాగుతుంది. ఏం మాయ చేసేవి చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన సమంత ఆ తర్వాత వరుస హిట్స్ తో కొన్నాళ్ళు స్టార్ హీరోయిన్ గా రాణించి ఆ వెంటనే అక్కినేని వారసుడు నాగ చైతన్య పెళ్లాడి మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించింది. అయితే ఆ తరువాత అనూహ్యంగా నాగ చైతన్యకు విడాకులిచ్చి అడల్ట్ వెబ్ సిరీస్ లో నటించడమే కాకుండా పుష్పలో ఐటెం సాంగ్ చేసి కుర్రాలకు మతి పోగొట్టింది. ఈ రకంగా సమంత గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయి నేషనల్ క్రష్ రేస్ లో బాలీవుడ్ హీరోయిన్ల కంటే ముందుంది. 12th ఫెయిల్ నవల ఆధారంగా బాలీవుడ్ లో ఇటీవల తెరకెక్కిన 12th ఫెయిల్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించిన మేధా శంకర్ తన అందం మరియు అభినయంతో నేషనల్ క్రష్ రేస్ లో రీసెంట్ గా చోటు దక్కించుకుంది. సోషల్ మీడియాలో వింక్ గర్ల్ గా ఒకప్పుడు ట్రెండ్ సృష్టించిన ప్రియా ప్రకాష్ వారియర్ పెద్దగా హిట్ సినిమాల్లో నటించినప్పటికీ అదే వింక్ గర్ల్ క్రేజ్ తో మరో 3 హిందీ సినిమాల్లో హీరోయిన్ గా ఎంపికయింది. దీంతో ఈ మలయాళం చిన్నది నేషనల్ క్రష్ రేస్ లో మెంబర్ అయిపోయింది. హ్యాపీ డేస్ సినిమాతో తొలిసారి సక్సెస్ అందుకున్న హీరోయిన్ తమన్నా ఆ తరువాత అటు టాలీవుడ్ లోని ఇటు కోలీవుడ్ లోని కొన్నాళ్ళు స్టార్ హీరోయిన్ గా రాణించి ఇప్పుడు బాలీవుడ్ లో సైతం తన సత్తా చాటుతుంది. రీసెంట్ గా ఈ హీరోయిన్ లస్ట్ స్టోరీస్ 2 అనే చిత్రం కోసం నటుడు విజయ్ వర్మతో కలిసి ఇంటిమేట్ సీన్స్ చేయడమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా అతనితో డేటింగ్ చేస్తూ నిత్యం బాలీవుడ్ వార్తల్లో నిలుస్తుంది. ఈ విధంగా తమన్నా కూడా నేషనల్ క్రష్ రేస్ లో భాగమైపోయింది. సో చూసారుగా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మేము చెప్పిన ఈ హీరోయిన్స్ లిస్ట్ లో ఎవరు నేషనల్ క్రష్ టైటిల్ కి అర్హులో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.